పేరోల్ ఎవరికి అవసరం? అసలు పేరోల్ అంటే ఏంటి? అండ్ ఇప్పుడు కంపెనీస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ మన డాక్యుమెంట్స్ యొక్క కంపెనీ నుంచి తీసుకునేటప్పుడు. సో ఈ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ 2 పాయింట్స్. పేరోల్ అంటే ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్తా, ఒక ఎక్స్ కంపెనీ ఉంది. ఓకే, ఒక ఎక్స్ కంపెనీ ఇంకో కంపెనీ, అంటే నువ్వు ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీకి నువ్వు పనిచేస్తున్నావు, కానీ నిన్ను రిక్రూట్ చేసుకునేది ఇంకొక ఎక్స్ కంపెనీ. సో ఎక్స్ కంపెనీ పేరోల్ మీద నువ్వు టీసీఎస్ కి వర్క్ చేస్తావు. సో జనరల్ గా పేరోల్ అంటే ఇది. సో దీంతో పాటు ఈ పేరోల్ ప్రాసెస్ ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేశాయంటే దాని అర్థాన్ని మార్చేసాయి. పేరోల్ అంటే ఏంటి అంటే, వీళ్ళ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే కంపెనీలో జాబ్ చేయకపోయినా కంపెనీలో జాబ్ చేసి చూపించుకోవడం. సో ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈవెన్ దో ఈ విధంగా నువ్వు కంపెనీలో జాబ్ చేయకుండా నువ్వు నెల జీతం వేయించుకొని నువ్వు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి ప్రాబ్లం రాదు ఇలా చేస్తే మేబీ, కానీ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకోకపోతే నువ్వు ఎలాగా సర్వే అవుతావు? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. కంపెనీస్ ఎలా చెక్ చేసుకోవాలి? జనరల్గా ఏంటి అంటే, ఇప్పుడు ఎక్కువగా సో ఎంసీఏ పోర్టల్ ద్వారా చెక్ చేసుకుంటారు కంపెనీ జెన్యూనా కాదని. సో ఇప్పుడు ఎంసీఏ పోర్టల్ అందరూ రిజిస్టర్ చేసేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఫిజికల్గా ఆఫీస్ ఉందా లేదా, ల్యాండ్ లైన్ వర్కింగ్ అవుతుందా లేదా, కంపెనీ వెబ్సైట్ పేరు మీద మెయిల్ ఐడి ఉందా, హెచ్ఆర్ మెయిల్ ఐడి ఉందా, హెచ్ఆర్ మెయిల్ ఐడికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంబంధించిన మెయిల్ వెళ్తే అది రిప్లై వెళ్తుందా లేదా. సో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఓకే, ఇక్కడ పేరోల్ అనేది యాక్చువల్ పేరోల్ అది, కానీ ఇన్స్టిట్యూట్స్ ఇలా మార్చాయి. సో ఇలా నువ్వు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే సబ్జెక్ట్ నేర్చుకోకపోతే సర్వే అవ్వలేవు.